ట్రాఫిక్ చలాన్లు క్లియరెన్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అధికారులు. తాగి బండి నడిపినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా ట్రాఫిక్ పోలీసులు కెమెరాతో క్లిక్ అనిపిస్తున్నారు. ఇక సాయంత్రానికల్లా ఫోన్లకు చలాన్ల వివరాలు పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న కారణంతో చలాన్లు వేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మరికొంతమంది విషయంలో బండి రేటు కంటే చలాన్ల ఫైనే ఎక్కువగా ఉంటోందని వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులతో పాటు ఇతరులు చనిపోవడం, గాయపడటం జరుగుతోంది. ఇలాంటి ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్లపై నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంటుంది. రూల్స్ పాటించిన వారిపై కేసులు నమోదు చేయటం, చలానాలు వేయటం జరుగుతుంది. అయితే చాలా మంది తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలానాలు కట్టడం లేదు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1,42,356 వాహనాలపై 22,57,000 కేసులు కాగా అందులో 13,46,000 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ చలాన్ల ద్వారా 38 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వాహనదారులు చెల్లించాల్సి ఉంది. ఇలా తమ వాహనాలపై ట్రాఫిక్ కేసులను క్లియర్ చేసుకోవడంలో వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఈ తరహాలోనే దేశవ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయల ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉన్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ సవరణలు ప్రతిపాదించింది. ఇక 5 చలాన్లు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసే అవకాశం ఉంది. వాహనంపై చలానాను 45 రోజుల్లోగా చెల్లించకుంటే ఆ బండిని పోలీసులు సీజ్ చేసే అందుకు ముసాయిదాలో అవకాశం కల్పించారు. వాహనాన్ని విక్రయించే సమయంలోనూ ఆర్సీ ట్రాన్స్ఫర్ కాదని, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కూడా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సో వాహనదారులందరూ గమనించాల్సింది, చలాన్ పడ్డది కదా పోలీసులు పట్టుకున్నప్పుడు లేదా వాళ్ళు ఆపినప్పుడు చూద్దాంలే అనుకోకుండా ఎప్పుడు చలానప్పుడు దాదాపుగా చలాన్లు పడకుండానే వాహనం నడిపేటప్పుడు కనుక రూల్స్ పాటించినట్లయితే మీ వాహనం మీద ఎటువంటి చలాన్లు పడవు. సో చలాన్లు పడ్డప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఎలక్ట్రానిక్ రూపంలో, డిజిటల్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి చూసుకొని కనుక వాటిని కనుక క్లియర్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు. లేదా పోలీసు ఆపినప్పుడు ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. మీకు ఓనర్షిప్ చేంజ్ చేయలేరు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మీరు రెన్యువల్కి వెళ్ళినా కూడా రెన్యువల్ కాదు. నిత్యం పెండింగ్లో ఉన్న వాహనాలపై ఫైన్ల బకాయిలను క్లియర్ ట్రాఫిక్ పోలీసులతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు. జరిమానాలు చెల్లించిన వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీ సమయాల్లో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వాహనదారులు జమ చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ కేసులు, చలాన్ల బాధలే ఉండవి పోలీసు అధికారులు అంటున్నారు. వరంగల్లో 38 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో చలానాలు ఉంటాయని అంటున్నారు. రూల్స్ పాటిస్తూ కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే లైసెన్స్ లేదు, ఆ లైసెన్స్ సస్పెండ్ అయితే మీకు దేనికి ఉపయోగపడదు. ఇక ఏ వాహనం నడిపినా కూడా అప్పుడు జైలు కూడా పంపించే అవకాశం ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ వన్స్ సస్పెండ్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా కనుక పాటించకుండా వాహనాన్ని నడిపినట్లయితే అట్టి వాహనం నడిపిన వ్యక్తిని ఖచ్చితంగా మళ్ళీ జైలు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలని గమనించాలని చెప్పి ప్రజలకు మా యొక్క దాదాపుగా 38 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వరంగల్ ట్రై కమిషనరేట్లు మొత్తం 48 పోలీస్ స్టేషన్, 45 ఇవి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 అన్నీ కలుపుకొని దాదాపుగా 38 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్. చిన్న చిన్న కారణాలతోనే తమకు తెలియకుండానే వాహనాలపై ఫైన్స్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ ప్లేసులు కూడా లేవని, ఫెస్టివల్ సమయంలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ దగ్గర పార్కింగ్ చేస్తే కూడా ఫైన్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పెనాల్టీలు కట్టడానికి ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. పేద మధ్య తరగతి కూలీ పనులు చేసుకొని మేము మరి బండ్లు కొనుక్కొని మరి ఎక్కడికైనా వెళ్ళి మరి కరెక్ట్ సరైన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్లనే మరి సమస్య ఏర్పడుతున్నాయి. మరి మన హన్మకొండ, వరంగల్, కాజీపేటలో ఎక్కడ చూసుకున్నా కూడా మరి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఏర్పడి మరి సరైన స్థలాలు లేకుండా మరి బండ్లు ఎడబెట్టుకోవాలి. షాపింగ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, ఏదైనా షాపింగ్ చేసినప్పటికీ కూడా సరైన స్థలం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏర్పడుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కొత్తగా అయితే ట్రాఫిక్ చలాన్ల గురించి కొత్త నిబంధనలు తీసుకొచ్చిలో అదైతే మధ్యతరగతి వ్యక్తులకైతే చాలా నష్టం చేకూరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 సార్ల చలాన్ పడ్డది అనుకో, బైక్ సీజ్ చేసుడు, లైసెన్స్ రద్దు చేసుడు, ఇవైతే చాలా అంటే చాలా బాధాకరం. రోడ్లు చక్కగా ఉండయి, చాలా చలాన్లు అయితే ఎత్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముంగట మనం పార్క్ చేసిపోతాం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ వాడు పార్కింగ్ చక్క అయ్యాడు, మన రోడ్డు మీద పార్కింగ్ చేసిపోతే వీళ్ళందరూ చలాన్లు వేసుకొని పోతారు. ఇట్లా చేసుకుంటే పోతే మా సంపాదన పోతే చలాన్లకే పోతుంది.
చూసారుగా, భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ తో పాటు పెండింగ్ చలానాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఫైల్స్ క్లియర్ చేసుకోవాల్సిందేనని, వెహికల్స్ సీజ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే చలానాలు కట్టే అవకాశం ఉండదని సూచిస్తున్నారు.